ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. దర్శిలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. ఆన్లైన్ వేదికగా బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాపై దర్శి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 24 లక్షల రూపాయల నగదు, 2 ల్యాప్టాప్లు, 3 బెట్టింగ్ మిషన్లు అలాగే 21 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఇక బెట్టింగ్కు నర్సరావుపేటకు చెందిన కందుకూరి వీరశేఖర్ సూత్రధారి అని దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ తెలిపారు. మా ప్రకాశం జిల్లాలో మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా అన్ని సబ్ డివిజన్లో మాదిరిగానే మా డివిజన్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించే దాంట్లో భాగంగా మేము విస్తృతంగా రైడ్ చేయడం కానీ కార్డనల్ సెర్చ్ చేయడం కానీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. అందులో భాగంగానే మాకు హెడ్ క్వార్టర్కు మాకు రాబడిన సమాచారం పైన దర్శిలో పెద్ద ఎత్తున బెట్టింగ్ ముఠాలు బాగా ఒక ఇంట్లో సెటప్ పెట్టుకొని బెట్టింగ్ ఆడుతున్నారు, క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారని మాకు రాబడిన సమాచారం పైన మేము అద్దంకి సిఐ గారికి స్పెషల్గా ఉత్తర్వులు ఇచ్చి పలానా ప్లేస్లో, అది ఏది ప్లేస్ అది మన దర్శి టౌన్లో ఉన్న ఒక 2వ అంతస్తులో ఒక రూమ్లో ఆడుతున్నారనే సమాచారం పైన అతనికి స్పెషల్గా రైడ్ చేయమని అద్దంకి సిఐకి మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారము అద్దంకి సిఐ గారు నిన్న సాయంత్రం 2వ అంతస్తులో ఉన్న రూమ్లో రైడ్ చేసి అక్కడ మొత్తం క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు సెటప్ అంతా పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఆవుల నాగేంద్ర ప్రసాద్, కొరిమిశెట్టి వెంకట్రావు, మోత్కూర్ సురేష్ అనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, వారు మెయింటైన్ చేస్తున్న బుక్కులు అవన్నీ పరిశీలించి వారిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నట్టుగా భావించి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారిపైన మన మహజర్ రూపంలో వాళ్ళని అరెస్ట్ చేసుకొని స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా దర్శి సిఐ గారు తదుపరి దర్యాప్తు తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ఈ బెట్టింగ్ ఆర్గనైజర్గా వేరే నర్సరావుపేట, మిగతా హైదరాబాదు వాళ్ళందరితో కలుపుకొని అందరూ కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నామని విచారణలో బయటికి రావడంతో వాళ్ళు చెప్పడంలో సుమారుగా మేము 10 కోట్ల పైన మేము ఇంతవరకు బెట్టింగ్ నడిపినామని చెప్పడంతో ఎవరెవరు వాళ్ళ తరఫున వెనకలున్నారు, ఎవరెవరితో పైన బిగ్ పిన్ ఎవరు అని వాళ్ళు చెప్పిన విచారణలో వాళ్ళు చెప్పిన విషయాల మేరకు నమోదు చేసుకొని తర్వాత దర్శి సిఐ గారు నర్సరావుపేటకు వెళ్ళి అక్కడ కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ అంటారు, అతన్ని అదుపులోకి తీసుకొని అతని విచారణలో అతని సెటప్ అక్కడున్న క్రికెట్ బెట్టింగ్ పెట్టిన సెటప్ సంబంధించిన విచారణ చేసి అతను కూడా పెద్ద ఎత్తున దీనికి పాల్గొంటూ అతనే మొత్తం ఇక్కడ ఉన్న వ్యక్తులకి లింకులన్నీ ఇచ్చి ఇక్కడ బెట్టింగ్ నడుపుతున్నాడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.